ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు. 8వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 3వ అధ్యాయం మానవ ప్రపంచం. కళ అంటే ఇష్టమున్న మనిషి చనిపోయాక ప్రపంచంలోని కళాఖండాలన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. అవి ఆర్ట్ గ్యాలరీలో ఉన్నా గాని లేదా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నా గాని. కళా ప్రేమికులు చాలా మందికి రోమ్ నగరం వెళ్లాలని మహా చెడ్డ కోరిక ఉంటుంది. అక్కడ మాత్రమే కనబడే కళాఖండాలను చూస్తూ గంటల తరబడి అతడు ఆనందిస్తూ ఉంటాడు. గతంలోని కళాకారులను తాను కలవగలుగుతాడు. వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్లకు ఆ పనిలో ఆసక్తి పోతుందని అనుకోరాదు. పైగా వాళ్ళిప్పుడు అందమైన ఆలోచన రూపాలను సృష్టిస్తారు. వాళ్ళకిప్పుడు తమలోని ఆర్టును బయటికి వెల్లిబుచ్చటానికి బ్రష్లు, క్యాన్వాసులు అవసరం లేదు కదా. భౌతిక ప్రపంచంలో వాళ్లకు బ్రష్లు, క్యాన్వాసులే కళా ప్రకటనకు ఏకైక మార్గాలు. కానీ మరణానంతరం వాళ్ళు సృష్టించే ఆలోచన రూపాలే అచ్చంగా వాళ్ళు కోరుకునే బొమ్మల్లాగే కనబడుతూ మరంత అందంగా శోభిల్లుతాయి. చాలామంది చిత్రకారులు బొమ్మ వేయడం పూర్తి చేశాక తమ పని పట్ల తామే అసంతృప్తిని వెల్లిబుచ్చుతారు. ప్రపంచం వాళ్ల కళను వేనోళ్లా పొగిడినా సరే అసంతృప్తి మాత్రం పోదు. వాళ్ళు తరచూ అనేదేమిటంటే, నా ఊహలో నేను సరిగ్గా ఏమనుకుంటున్నానో దానిని క్యాన్వాస్ మీద పెట్టగలిగితే ఎంత బాగుంటుందో అని. కానీ అలా ఎన్నడూ జరగదు. సూక్ష్మలోక భూమికల్లో చిత్రకారుడు మనసులో ఎలాంటి బొమ్మను చూస్తాడో అచ్చంగా అలాంటి బొమ్మే సృష్టి జరుగుతుంది. అందువల్ల భౌతిక ప్రపంచంలో వేసిన అద్భుతమైన బొమ్మల కంటే అద్భుతమైనవి పైలోకాల్లో దొరుకుతాయి. పుస్తక ప్రియులకు కూడా టైం చాలా హాయిగా గడిచిపోతుంది. సూక్ష్మ శరీరాలతో ఉండే వాళ్లకు ప్రపంచంలోని లైబ్రరీలన్నిటిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మరణానంతరం మనిషి ఏమవుతాడు అనే దానికి ఉదాహరణగా కేవలం భౌతిక జీవితం కోసమే బ్రతికిన మనిషిని తీసుకుందాం. అటువంటి వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నామంటే అది చెడ్డ ఉదాహరణ అని గాని, అతనికి ఎక్కువ చెడ్డ గుణాలు ఉన్నాయని గాని నా ఉద్దేశం కాదు. ఇంకా చెప్పాలంటే అతను బ్రతికుండగా మంచి పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి కావచ్చు. అతని చుట్టూ ఎప్పుడు చూసినా గంపెడు మంది స్నేహితులు ఉండి ఉండవచ్చు. అందరూ అతని గురించి మంచిగానే చెబుతూ ఉండి ఉండవచ్చు. సుఖంగా బ్రతకడంలోనూ, నాటకాలు, డాన్సులు చూడడంలోనూ, ఊరు చుట్టూ తిరిగే మనిషి అనిపించుకోవడానికి 1001 పనులు చేయటంలోనూ అతనికి ఆనందం ఉండి ఉండవచ్చు. అతను గొప్ప వ్యాపారవేత్త, ఆదర్శవంతమైన భర్త అనడంలో సందేహం లేదు అనుకుందాము. అయితే అతని జీవితంలో వ్యాపార పరంగా గాని, సుఖాల పరంగా గాని అతను ఆధారపడినవన్నీ భౌతికమైనవే. అవి కేవలం భౌతిక లోకంలో మాత్రమే దొరికేవి. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తల త్రిప్పి చూస్తే ప్రతి ఒక్కరికి అటువంటి వాళ్ళు తమ చుట్టూ కనిపిస్తారు. ఇటువంటి వ్యక్తి చనిపోయాక బహుశా చాలా బోర్ ఫీల్ అవుతాడు. అతనికి అక్కడ చేయడానికి ఏం పని ఉండదు. మొదట్లో కాలక్షేపం కోసం మంచి మంచి డిన్నర్ పార్టీల ఆలోచన రూపాలను, సంక్లిష్టమైన వ్యాపార వ్యవహారాల ఆలోచన రూపాలను సృష్టించుకుంటాడు. కానీ కొంతకాలానికే ఈ కాలక్షేపం అసంతృప్తి, నిరుపయోగమని గ్రహిస్తాడు. నిజమైన భౌతిక ఫలితాలు వీటి వల్ల రావు కదా. కోరుకున్న మత్తు పానీయాలతో చేసిన చక్కటి విందు తర్వాత భౌతికంగా కలుగుతున్న తృప్తి ఇక్కడ కలుగదు. ఎంతగా ఊహించుకొని తనను తాను ఊరించుకున్నా నిజమైన తృప్తి ఇక్కడ కలుగదు. అతడు ఎంత త్రాగినా బ్రతికుండగా ఆల్కహాల్ తాగినప్పుడు కలిగిన ఫీలింగు ఇప్పుడు రాదు. భౌతికంగా మంచి భోజనం తిన్నప్పుడు కలిగే పరిపూర్ణత ఫీలింగు ప్రాణమయ లోకంలో ప్రాణమయ భోజనం తింటే కలుగదు. సూక్ష్మలోక భూమికల్లో వస్తువులను కొనడం, అమ్మడం కుదరదు. కాబట్టి భూమి మీద మంచి వ్యాపార వ్యవహారం నడిపినప్పుడు కలిగిన తృప్తి ఈ పైలోకంలో రాదు, ఎంత ఊహించుకున్నా సరే. తనకు కావలసినన్ని బంగారు నాణాలను ఆలోచన రూపాలలో సృష్టించుకోగలడు. అయితే వాటినేం చేసుకుంటాడు? ఆ డబ్బుకి అక్కడ విలువ ఉండదు కదా. అతడిని తుఫానులో చిక్కి నిర్జీవమైన దీవికి చేరుకున్న వ్యక్తితో పోల్చవచ్చు. ఎటు చూసినా వెలకట్టలేని నిధులున్న ఆ దీవిలో కొనేవారు లేకపోవడంతో వాటి ఉపయోగం లేదు.
ఒక నాగరిక దేశానికి రవాణా చేయగలిగితే ఎంతో విలువ ఉండేవి. అయితే సూక్ష్మలోకంలో ఉన్న వ్యక్తి కన్నా ఆ నిర్జన దీవి మీద ఉండే వ్యక్తికి ఒక లాభం ఉంటుంది. అదేమిటంటే అతను ఏదో ఒకనాటికి రక్షింపబడవచ్చు. నాగరిక ప్రపంచంలోకి ఈ కొత్త ధనరాశితో అతను అడుగుపెట్టవచ్చు. అయితే చనిపోయిన వారికి అటువంటి ఆశ లేదు. ఈ పైలోకానికి వచ్చేటప్పుడు అతను తన వెంట తెచ్చుకునేదల్లా అనుభవం, గత జన్మల అనుభవం, తన ప్రజ్ఞాత్మలో నిక్షిప్తం చేసుకున్న అనుభవ జ్ఞానం. తాను క్రమేపీ పరిణితి చెందుతూ ఆ జ్ఞానాన్ని మరింత భౌతిక స్థాయికి తెచ్చుకోగలుగుతాడు. ఇటువంటి అసంతృప్తే కలుగుతుంది తనకు అలవాటైన ఆట విషయంలో కూడా. హాయిగా గోల్ఫ్ ఆట ఆడి ఉండవచ్చు. ఆడాలనుకుంటే ఇక్కడ కూడా గోల్ఫ్ ఆడుకోవచ్చు. అయితే తొందరలోనే విసుగు పుడుతుంది. ఎందుకంటే బంతి కొట్టే ప్రతిసారి ఆ బంతి ఎక్కడికి పోవాలని అనుకుంటాడో అది సరిగ్గా అక్కడికే వెళ్ళి పడుతుంది. ప్రతిసారి గెలుస్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి బంతి పడడం, ఇంకొకసారి పడకపోవడం అంటూ ఉండదు. ఆటోమేటిక్గా బంతి వెళ్ళి కన్నంలో పడిపోతూ ఉంటుంది. తాను ఏమనుకుంటాడో అది ఆలోచన రూపం తీసుకుంటుంది. అది తన కోరికను నెరవేర్చేస్తుంది. అలా జరిగితే ఎంత బోరు కొడుతుందో ఆలోచించండి. భౌతిక స్థాయిలో ఆడిన ఆటకు చాలా భిన్నంగా ఉంటుంది. భౌతిక స్థాయిలో ఒకరోజు బాగా ఆడగలుగుతాడు, ఒక్కొక్క రోజు సరిగ్గా ఆడలేకపోతాడు. ఆటలో ఉండే సరదా దేనిలో ఉంది? ఎప్పుడు గెలుస్తామో ఎప్పుడు గెలవమో తెలవకపోవటంలోనే ఉంది. ఆ అనిశ్చిత ఆస్ట్రల్ స్థాయిలో ఉండదు. పరిపూర్ణత సాధించలేని వాళ్ళందరూ తప్పనిసరిగా నరకంలో నిప్పుల పాలవుతారని, శాశ్వత నరకంలో ఉండిపోతారన్న బోధనలు బ్రతికినంత కాలం వింటూ ఉన్న ఒక వ్యక్తిని తీసుకుందాం. మరణానంతరం ఇటువంటి ఆలోచనలను వదిలించుకోవడం కష్టమవటం వల్ల అతను చాలా వ్యధకు గురి అవుతాడు. అసలు అటువంటి నమ్మకాలే తప్పు అని ఎంత చెప్పినా అతని మనసులో తనను ఫూల్ చేస్తున్నారన్న బాధ మాత్రం తొలుస్తూనే ఉంటుంది. వాటిని వదిలించుకునే వరకు అతడు సూక్ష్మలోకపు కొత్త జీవితంలో సెటిల్ కాలేడు. అక్కడ చూడవలసింది, నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అవేమీ చూడలేడు, నేర్చుకోలేడు. మరికొందరు ఈ ఉన్నతమైన సూక్ష్మలోక భూమిక నుంచి వెనుదిరిగి తాము గడిపిన భౌతికలోక జీవితాన్ని చూసినప్పుడు తమకు వచ్చిన ఎన్నో అవకాశాలని వృధా చేసుకున్నామని చాలా బాధపడతారు. దీని ప్రభావము వాళ్ల మీద వివిధ రకాలుగా ఉంటుంది. కొందరికి చాలా పశ్చాత్తాప భావం కలుగుతుంది. కొంచెం ఇంగితంతో ఆలోచించే మరికొందరు ఈసారి జన్మలో తమకొచ్చే అవకాశాలను వృధాగా పోనీయరాదని నిర్ణయించుకుంటారు. మరో కేసు తీసుకున్నట్లయితే ఒక వ్యక్తికి తన భార్యను, పెద్ద కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితి ఉండి ఉంటుంది బ్రతికుండగా. అతను వాళ్ల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయకుండానే చనిపోతాడు. చనిపోయాక వాళ్ళెలా బ్రతుకుతారో అన్న దిగులు ఉండిపోతుంది అతనికి. అది చాలా సహజం కూడా. అయితే దురదృష్టవశాత్తు అది చాలా తెలివి తక్కువ పని. భౌతిక శరీరాన్ని వదిలేశాడు కాబట్టి భౌతిక స్థాయిలో అతనికి ఇక ఎటువంటి బాధ్యతలు ఉండవు. చనిపోయిన వ్యక్తి ఎంత దిగులు పడినా దానివల్ల ప్రయోజనమైతే ఉండదు. అంతేకాదు, దాని ప్రభావం బతికున్న వాళ్ల మీద పడి వాళ్ళు అవసరమైన దానికంటే ఇంకా ఎంతో కృంగిపోవడం జరుగుతుంది. అతని వల్ల వాళ్ల కష్టాలు తగ్గకపోగా మరంత ఎక్కువ అవుతాయి. ఆ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందంటే ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రత్యేకమైన ఆత్మ అని, ఆ ఒక్కొక్కరు తమ తమ కర్మలను అనుభవిస్తున్నారని అతని గ్రహించినప్పుడు. వాళ్ళిప్పుడు అనుభవిస్తున్న కష్టం ఏదైతే ఉందో అది వాళ్ళు గత జన్మలో చేసుకున్న పాపకర్మ ప్రారబ్ధమని, దానిని ఈ జన్మలో అనుభవించడానికే వాళ్ళు వచ్చారని అతను గ్రహించినప్పుడు. ఈ ప్రపంచంలో కొందరు కష్టాలు కొని తెచ్చుకుంటారు. తమ చేతుల్లో లేని వాటి గురించి తెగ ఆలోచించి దిగులు పడిపోవటం, లేదా భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా ఆలోచించడమో చేస్తుంటారు. ఎప్పుడూ చెడు జరుగుతుందన్న ఆలోచనే ఉంటుంది వాళ్లకు. ఇటువంటి వాళ్ళు చనిపోయాక కూడా అలానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కృంగిపోయి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఎదుట వాళ్లకు సైతం ఆ డీలాతనాన్ని వ్యాపింపచేస్తారు. దురదృష్టవశాత్తు భౌతిక ప్రపంచంలో లాగానే ఆస్ట్రల్ ప్రపంచంలో కూడా ఇలా తెగ కుంగిపోయే వాళ్లంతా ఒక దగ్గరకు చేరుతారు.
తాము నమ్ముతూ వస్తున్న దానినే, అది అబద్ధమైనా కూడా ఇంకా దానినే నమ్ముతూ ఉంటారు. ఏదో ఒకనాటికి ఇటువంటి వాళ్ళు తమ తెలివి తక్కువతనాన్ని గ్రహిస్తారు. ఇలా కుంగిపోయే వాళ్లకు సహాయం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరికొందరు. వాళ్ల వల్ల వీళ్ళకి కనువిప్పు కలుగుతుందన్నమాట. క్రొత్త గురువు తాను తన బోధల ద్వారా ఖండించగా ఏర్పడిన ఖాళీలను పూరించాలి. అందుకాయన మరింత సహేతుకంగా, మరింత స్వాంతనపూర్వకంగా ఉండే విషయాలను, కేవలం వర్తమానాన్నే కాదు, భూత భవిష్యత్తులను కూడా వివరించే విషయాలను చెప్పాలి, నేర్పాలి. ఎన్నడూ కనీ విని ఎరుగని విషయమంటూ దేనిని, ఏ క్రొత్త విషయాన్ని చులకనగా తీసి అవతల పారేయరాదు. ప్రశ్నకు అన్ని వైపుల నుంచి సమాధానాలు విని నీ సొంత నిర్ణయానికి నువ్వు రావాలి. తాత్కాలికంగా కాసేపటి వరకు నీ బుర్ర గందరగోళంగా అయిపోవచ్చు. కానీ ఆ గందరగోళం నుంచే నీకు వెలుగు కనబడుతుంది. ఆ వెలుగే నిన్ను జ్ఞాన మార్గంలోకి మళ్లించి నడిపిస్తుంది. ఆ జ్ఞానమే నీకు పరిపూర్ణ మానవుడి విజ్ఞానాన్ని కలిగిస్తుంది. మనం చేసిన పనులకు మెచ్చుకోలో లేక శిక్షో ఉంటుందన్న ఆలోచన తీసి అవతల పారేయాలి. ఎవ్వరూ మెచ్చుకొని మేకతోలు కప్పరు. అలాగే ఎవ్వరూ శిక్షించరు. ఉన్నదల్లా ఫలితం, కారణం, ఫలితం. ఇక్కడ భూమి మీద ఎలాగైతే రూల్స్ పనిచేస్తాయో ఉత్తమ లోకాలలో కూడా అదే విధంగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నామో అలాగే మరణానంతరం ఆవల వైపున కూడా ఉంటాము. ఇక్కడ మనం ఏ ఆలోచనల మధ్య అయితే బ్రతుకుతామో ఆ ఆలోచనల పరిస్థితులలోనే మనం అక్కడ ఉండబోతాము. కాబట్టి మనం తెలివిగా కేవలం భౌతికం కాని ఉన్నతమైన విషయాల పట్ల, అంటే సైన్సు, ఆర్టు, సంగీతం, సాహిత్యం, ప్రకృతి అందాలు, వాస్తవంలో ఆసక్తిని పెంచుకోవాలి. అప్పుడు పరలోకంలో ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతాము. ఈ లోకంలో తెలివిగల జీవితం ద్వారా మనల్ని మనం స్థిరపరుచుకున్నట్లయితే పైలోకంలో మనం ఆనందంగా బ్రతకవచ్చు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.